గురుభ్యో నమః. హరి ఓం. మనము వెంకటేశ సుప్రభాతంలోని 9వ శ్లోకంలోకి ప్రవేశించాం. దీంట్లో విశేషం ఏంటంటే నారదుల వారు ప్రవేశిస్తున్నారు. నారదుల వారు ఎక్కడ కాలు మోపితే అక్కడ లోక కళ్యాణం. ఆ మహనీయమూర్తి మరి అక్కడ ఏం చేస్తున్నారు చూద్దాం. తంత్రీ ప్రకర్ష మధురస్వనయా విపంచ గాయత్యనంత చరితం తవ నారదోపి భాషా సమగ్రమ సకృత్కరచార రమ్యం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. స్వామి మీకు సుప్రభాతం. తంత్రీ ప్రకర్ష మధురస్వనయా విపంచ. నారదుల వారి చేతిలో విపంచి ఉన్నది. దాని బిగుతైన ఆ బిగించబడిన తంత్రుల మీద వారు నాదం చేస్తున్నారు. దాన్ని వాయిస్తున్నారు. దాంట్లో సుస్వరమైన నాదం వస్తుంది. తంత్రీ ప్రకర్ష మధురస్వనయా విపంచ గాయత్యనంత చరితం తవ నారదోపి. వారు మీ యొక్క అనంతమైన చరిత్రను గానం చేస్తున్నారు. అనంత చరితం తవ నారదోపి భాషా సమగ్రమ సకృత్కరచారం. సమగ్రమైన భాషతో ఉన్నటువంటి గానాన్ని చేస్తూ కూడా చేయి ఆడిస్తున్నారు. చేతులు రమ్యంగా ఆడిస్తున్నారు. భావ ప్రకటన చేస్తున్నారు. వారు ఏం గానం చేస్తున్నారు, ఎలాగ చేస్తున్నారు చూద్దాం. ఈ యొక్క శ్లోకంలో మనకు ఒక 2 ముఖ్యమైన పదాలు, కీలకమైన పదాలు, కీవర్డ్స్ ఉంచారండి. ఏంటవి? అనంత చరితం, భాషా సమగ్ర. ఆయన భాష సమగ్రమంగా ఉంటుంది మన నారదుల వారు ఏమన్నా మాట్లాడితే. అలాగే అనంత చరితాన్ని వారు గానం చేస్తున్నారు. ముందు ఈ అనంత చరితం అంటే ఏంటి చూద్దాం. ఇదివరకు మనకు 5వ శ్లోకంలో విభుదులు అంటే దేవతలు ఏం చేస్తున్నారంటే మీ యొక్క చరిత్రను పాడుతున్నారు. వారు దేని గురించి పాడుతున్నారు? త్రివిక్రముని యొక్క అవతారం గురించి పాడుతున్నారు. ఆ త్రివిక్రమ అవతారము ఎప్పుడు సంభవించిందంటే మనం ప్రస్తుతం ఉన్న మన్వంతరంలో. బ్రహ్మగారికి ఒకరోజు కల్పము, ఉదయం నుంచి సాయంత్రం వరకు 432 కోట్ల సంవత్సరాలు. దీన్ని 14 భాగాలుగా చేసుకుంటే 14 మన్వంతరాలు వస్తాయి. మధ్యలో సంధి యుగాలు కూడా ఉంటాయి. అవి తీసేసిన తర్వాత ఉన్న కాలములో ఒక మన్వంతరంలో 71 మహాయుగాలు తిరిగిపోతాయండి. చతుర్యుగాలు అంటాం కదా, ఇవి 71 తిరుగుతాయి. ఇప్పుడు వీరు గానం చేస్తున్నది ఏదైతే ఉన్నదో త్రివిక్రమ అవతారం గురించి 5వ శ్లోకంలో, అది ఈ మన్వంతరంలో సంభవించింది. పోనీ బ్రహ్మగారికి ఉన్న ఈ రోజులో ఇంకొక మన్వంతరంలో సంభవించిన అటువంటి ఇంకొక కథ చూద్దాం. గజేంద్ర మోక్షణ కథ 4వ మన్వంతరంలో జరిగింది. తామస మన్వంతరం అంటారు. మరి కావాలంటే మనకు వేరే పురాణాల్లో వేరే రోజు, బ్రహ్మగారికి వేరే రోజు అయినటువంటి కొద్ది రోజులవి మనకు చరిత్రలు కనపడతాయి. కానీ బ్రహ్మగారికి, ఇప్పుడున్న బ్రహ్మగారికి పోయిన సంవత్సరం ఏం జరిగినాయి కార్యక్రమాలు, ఆ సమయంలో ఏమేం జరిగినాయి, పోనీ ఒక 2 సంవత్సరాల క్రితం అంటే చరిత్ర మనకు అందదు. కానీ ఆ చరిత్రలన్నీ నారదుల వరకు తెలుస్తాయి. ఎలా తెలుస్తాయి అంటే మనకు వరాహ పురాణంలో ఒక వృత్తాంతం ఉందండి. ఇక్ష్వాకు తెలుసు కదా, శ్రీరామచంద్రుని యొక్క వంశానికి మూల పురుషుడు ఆయన దగ్గరికి నారదుల వారు వేయించేశారు. నారద, మీ జీవితంలో జరిగిన ఒక అత్యద్భుతమైన సంఘటన ఏమని ఉంటే నాకు వివరించండి అని ప్రార్థించారు. నారదుల వారు చెప్పారు, ఈరోజే అటువంటి ఒక సంఘటన సంభవించింది, విను అని చెప్పారు. ఏంటో సంఘటన? నేను దారిలో వస్తుంటే నాకు ఒక దివ్య తేజస్సు కలిగిన ఒక స్త్రీ కనపడింది, అందమైన స్త్రీ.
నారద, నువ్వు నన్ను గుర్తించావా అన్నది. అమ్మా లేదమ్మా, మిమ్మల్ని నేను గుర్తించలేదు అన్నాను. ఆమె ఆగ్రహించింది. నారద, నీవు ఈ జన్మలో సముపార్జన చేసిన జ్ఞానమంతా నశించిపోగా. ఒక్కసారి నేను దిగ్భ్రాంతికి లోనై అమ్మవారిని మళ్ళీ ప్రార్థించి, అమ్మ తల్లి తమరెవరు, నేను గుర్తించలేకపోయినాను, ఈ అజ్ఞానిని మన్నించండి అని ప్రాధేయపడితే, పుత్ర నీకు ఈ జన్మలోదే కాదు నాయనా, నీ యొక్క 100 జన్మలలో నువ్వు సముపార్జన చేసినటువంటి జ్ఞానాన్ని తిరిగి నీకు ఇస్తున్నాను. అంటే నారదుల వారికి ఎంత విజ్ఞాన సంపద ఉన్నది అంటే గనక, ఆయన 100 జన్మలలో సముపార్జన చేసిన గొప్ప జ్ఞానం ఉన్నది. ఎంతమంది బ్రహ్మలను చూసి ఉంటాడో. ఇప్పుడు ఆయన అనంత చరితాన్ని గానం చేస్తున్నారు. ఏం అద్భుతమైన సన్నివేశాన్ని ఇచ్చారండి. ప్రతివాది భయంకరం అన్నంగా స్వామివారు మనకు. అలాగే భాషా సమగ్ర నారదుల వారి ఆ విజ్ఞానానికి తగినట్టు ఆయన భాష కూడా చాలా సమగ్రంగా ఉంటుందండి. ఉదాహరణకు చెప్పాలంటే 5 సంవత్సరాల బాలుడండి ధ్రువుడు బయటికి అలిగి వెళ్ళిపోతున్నాడు. నారదుల వారు ఆపారు అతన్ని. అయ్యయ్యో ఎటు వెళ్తున్నావు ధ్రువ అంటే, నేను ఇలాగా ఏదో సాధించాలని, ఏదో గొప్పది కావాలి నాకు, వెళ్తున్నాను, గొప్ప ప్రదేశంలో నేను ఉండాలి అంటే, అలాగా అని చెప్పి ఆయనకు వాసుదేవ మంత్రాన్ని తపస్సు చేసుకునే విధానాన్ని చెప్పారు. ఆయన ధ్రువలోకంలోకి వెళ్ళిపోయినాడు, ధ్రువతారగా మిగిలిపోయినాడు. మరి గర్భస్థ శిశువు అయినటువంటి ప్రహ్లాదుడికి బోధిస్తే ఆయన మహాభక్తుడైనాడు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసంబరీష సుఖ సౌనక హృన్నివాస భక్తాగ్రగణ్యుడైనాడు. మరి ఆయన వాల్మీకి సంక్షేప రామాయణం చెప్పితే కనుక అదేమైంది, విస్తారమైన రామాయణ మహాకావ్యమైంది మనను ఉద్ధరించడానికి. అయితే ఇందాక దర్శనమిచ్చినటువంటి ఆ గొప్ప స్త్రీ ఎవరు అంటే, ఆమె చెప్తుంది నారదుల వారికి, నారద, నేను 3 వేదములకు మూలమైనటువంటి సావిత్రీదేవిని, నీకు 100 జన్మల జ్ఞానాన్ని తిరిగి నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్తుంది. కాబట్టి శ్రీనివాసుని అనంత చరితము గానం చేయడానికి నారదుల వారే సరిపోతారు. ఒకసారి వ్యాస భగవానుడి దగ్గరికి వెళ్ళి, ఏం వ్యాస విచారంగా ఉన్నావు అని అడుగుతారు. నా విచారం కారణం ఏంటో నాకే తెలవటం లేదు, మీరే చెప్పవలసింది అంటే, వ్యాస నీవు వేద విభాగం చేశావు, 4 వేదాలుగా విభజించావు, పంచమ వేదమైన మహాభారతాన్ని అందించావు, 17 పురాణాలు రచించావు. కానీ ఒకే ఒక్క లోపం ఉన్నదయ్యా ఇందులో అని ఒక పద్యాన్ని చెప్తున్నారండి. చూడండి, మనకు భాగవతంలో వస్తుంది. ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది. హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళీ సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్ర అర్ధాన్వితం వయ్యు శ్రీకరమయ్యుండదయోగ్య దుర్మదనదత్కాకోలగర్తాకృతిన్. హరినామస్తుతి చేసేటువంటి కావ్యము మానస సరోవరంలాగా ఉంటుంది. సువర్ణాంభోజ హంసావళి సురుచిభ్రాజితమైన ఆ బంగారు కమలాలు వికసించినటువంటి మానస సరస్సు, అందులో హంసలు గనక తిరుగాడుతుంటే ఎలా ఉంటుందో అలాగా ఉంటుందయ్యా. మరి హరినామస్తుతి లేని కావ్యం ఉంది చూసావా, అది ఒక బురద గుంటలాగా ఉంటుంది. కాకులు మోగిన బురద గుంట. ఒక తద్దినం పెట్టిన తర్వాత మెతుకులు విస్తరాకుల గురించి కాకులు పోట్లాడుతుంటే ఎలా ఉంటుందో, గంధ భూయిష్టమైనటువంటి దుర్మలినమైనటువంటి దుర్వాసన వస్తున్నటువంటి అటువంటి బురదల గుంటలాగా ఉంటుందయ్యా హరినామస్తుతి లేని కావ్యము అని అంటే, అప్పుడు భాగవత రచనకు ఉపక్రమించాడు వ్యాస భగవానుడు మనకు.
భాగవతం వచ్చింది. ఇంకా మిగతా విషయాలు వచ్చే శ్లోకంలో చెప్పుకుందాం. స్వస్తి.